అధర్వశీర్షం. చతుర్థి తిథికి దేవత అయినటువంటి గణపతికి, ఆ గణపతికి ఇష్టమైనటువంటి చంద్రుణ్ణి భావన చేస్తూ ముగ్గురిని ప్రార్థించాలట. ఒకటి తిథిని ప్రార్థించాలి. చతుర్థి తిథి గణపతి స్వరూపం కనుక కృష్ణపక్ష చతుర్థి తిథిని, ఆ తర్వాత దానికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని, ఆ తర్వాత గణపతి ప్రీతిపాత్రమైన చంద్రభగవానుణ్ణి, ముగ్గురిని కూడా స్మరిస్తూ ముగ్గురికి అర్ఘ్యం ఇవ్వాలట. ఎవరికి? తిథికి. చతుర్థ్యాం అని, కృష్ణపక్షే చతుర్థ్యాం అని ఆ తిథికి ఒక అర్ఘ్యము, దానికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతికి ఒక అర్ఘ్యము, ఆ గణపతికి ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి చంద్రభగవానుడికి ఒక అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మహానివేదన పెట్టాలి. ఆ మహానివేదన ఎట్లా పెట్టాలంటే విత్తసాఠ్యం లేకుండా పెట్టాలి. ఉన్నది దాచుకో అని చేస్తే గణపతికి తెలియనిది లేదుట. సర్వజ్ఞుడు ఆయన, కవిం కవీనామన్నారు కనుక అన్నీ ఆయనకి తెలుస్తాయి కనుక ఉండి కూడా లోపం చేయకుండా, పిసినారుతనం లేకుండా సంతృప్తిగా నైవేద్యం పెట్టాలట.